స్కెచ్ వేశారన్న దువ్వాడ, అంత సీన్ లేదు, అతి చేయొద్దు అన్న ధర్మాన. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ వారి పొలిటికల్ తారాజువ్వలు పేలిపోతున్నాయి. తనను చంపేందుకు ధర్మాన ప్లాన్ చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపింది. మరోవైపు దువ్వాడ ఆరోపణలను ఖండించారు ధర్మాన కృష్ణదాస్. దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల ఏం చేసినా ఏం మాట్లాడినా చిరిగి చాటంతయ్యి చాపంతవుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం పోటీ విషయంలో ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలకు దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ ధర్మానపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ. ఆ తర్వాత దివ్యల మాధురికి అప్పన్న అనే వ్యక్తి చేసిన ఫోన్ కాల్ పొలిటికల్ హీట్ పెంచింది. మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళి తెలిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. ఈ ఆడియోను మీడియాకు విడుదల చేసిన దువ్వాడ శ్రీనివాస్ తనను చంపేందుకు ధర్మాన కృష్ణదాస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి నేషనల్ హైవేపై హల్చల్ చేశారు. తన హత్యకు ప్లాన్ చేశారన్నారు. నర్సన్నపేట నమ్మాడ జంక్షన్ల దగ్గర కొడతారా, దమ్ముంటే వచ్చి కొట్టండి చంపండి అంటూ ఫైర్ అయ్యారు దువ్వాడ. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారంట. సరే, టెక్కలుంది వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. దువ్వాడ ఆరోపణలపై వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. తనపై మాట్లాడితే తన అనుచరులు రియాక్ట్ అవుతారని అప్పన్నతో చెప్పిన మాట వాస్తవమే అన్నారు. కానీ ఆయనను కొట్టించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదన్నారు.